నమస్తే, నేను మీ డాక్టర్ కిషన్ రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తను. హెచ్టీ పత్తి విత్తనాలు, హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి రకాలు రైతులు వాడుతున్నారు. ఎందుకోసమంటే ఈ కలుపు నివారణ కోసము, కూలీల కొరత అధిగమించడానికి. ప్రభుత్వ అనుమతి లేకుండా వాడుతున్న విత్తనాలు కాబట్టి ఎక్కడైనా దొరికితే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. ఈ గ్లైఫోసేట్ అనేది నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్, అంటే ఏది పచ్చగున్నా దాన్ని చంపేస్తుంది, ఒక పత్తిని తప్ప. సో ఇలా చేయడం వల్ల మనం మొట్టమొదటగా మన భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ తర్వాత మనం పెట్టిన పత్తి కూడా దాని పెరుగుదల అనేది కొంచెం ఆగిపోయినట్టుగా ఉంటుంది. మనుషుల్లో క్యాన్సర్ అనే బీమారు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ పత్తి పెట్టినప్పుడు దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. రైతులకు 6-7 క్వింటాల కంటే ఎక్కువగా రాదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇది వాడినప్పుడు ఈ గడ్డి మొక్కలు రోజు రోజుకు గ్లైఫోసేట్కు అలవాటు పడిపోయి కొన్ని రోజులైన తర్వాత అసలు అవి చావకుండా ఉంటాయి. ఇన్ని దుష్పరిణామాలు ఉన్న ఈ హెచ్టీ పత్తి విత్తనాల్ని వాడుకోకపోవడమే శ్రేయస్కరం. ఈ హెచ్టీ పత్తి విత్తనాలు అమ్మేవారైనా వాడేవారైనా మానుకుంటే మంచిది. అనవసరంగా అధికారికంగా వాళ్ళు తీసుకునే చర్యలకు లోను కాకుండా ఉండాలంటే హెచ్టీ పత్తి విత్తనాల్ని వాడడం మానేస్తే మంచిది.